నామినేషన్స్ అయిన తర్వాత లైవ్ లో ఏం జరిగింది అంటే నిన్న నైట్ మిడ్ నైట్ టాక్స్ నుంచి ఏం జరిగింది అన్నది మాట్లాడుకుందాం. అది మాట్లాడుకుంటూ ఈ ప్రోమో ఉంది కదా ఎవరిది, దివ్య అండ్ మాధురి ఫైట్ అండ్ మాధురి వర్సెస్ సంజన ఫైట్, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. అసలు బాండ్స్ చూస్తుండే హౌస్ లో ఎంత ఫేక్ గా ఉన్నాయంటే, ఒకళ్ళు కాదు ఎన్ని బాండ్స్ ఫేక్ ఉన్నాయంటే వీళ్ళే బెటర్. ఎవరు మన రీతును డెమానే బెటర్, వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు. ఇంకోవైపు ఏమో అండ్ సంజన అదొక రియల్ బాండ్. అంతకు మించి మిగిలిన బాండ్స్ టూ మచ్ ఎంత ఫేక్ ఉన్నాయంటే, ఇప్పుడు మనం నైట్ పడుకునేటప్పుడు తనూజ పట్టుకుని పడుకుంది కదా, మాధురిని పట్టుకుని పడుకుంది కదా, అండ్ అందరూ ఏమంటున్నారంటే అమ్మ అని కొత్త బాండ్ కలుపుకుంది, కొత్త బాండ్ కలుపుకుంది అంటున్నారు. యాక్చువల్గా అమ్మ అని బాండ్ ఈ అమ్మాయి కలుపుకోలేదు, మాధురి అడిగిందంట. మాధురి నువ్వు మా పాపలా అనిపిస్తున్నావు, నన్ను అమ్మ అని పిలువు అని అడిగిందంట. అడిగింది ఆ తర్వాత నుంచి అమ్మ కాదు రాజు రాజు అంటుంది కదా, తనేమో రాజా అంటది, తనేమో రాజు అంటాడు. వినడానికి మనకి చాలా ఇరిటేటింగ్ గా ఉంది లైవ్ లో. అండ్ సో మనం నైట్ ఏం చూసాము, మాధురి మీద పడుకోవడం చూసాం, మాధురిని ఆ ప్యాంపరింగ్ మీద పడుకోవడము, సో ఇవన్నీ చూసాం. ఇదే తనూజ బయటకు వచ్చి ఇంకో రకంగా మాట్లాడుతుంది భరణి దివ్య దగ్గర. అండ్ ఈ భరణి దివ్య ఈ తనూజ దగ్గర అంటే మనం ముగ్గురు ఒకటే అన్నట్టు మాట్లాడుతున్నారు, కానీ ఈ తనూజ పక్కన లేనప్పుడు తనూజ గురించి ఈ భరణి దివ్య మాట్లాడుకుంటున్నారు. అబ్బో హౌస్ లో ఎన్ని ఫేక్ బాండింగ్స్ అంటే అన్ని మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఈ ఎపిసోడ్ అయిపోయింది కదా, ఈ ఎపిసోడ్ అయిన తర్వాత తనూజ ఒక్కొక్కళ్ళ దగ్గరికి వచ్చి రాముని నామినేట్ చేసింది కదా, రాముని కాదు సుమన్ని నామినేట్ చేసింది కదా ఒక సిల్లీ రీజన్తో, దానికోసం చెప్పుకుంటూ వస్తుంది అనమాట. నేను అసలు సుమన్ని నామినేషన్లో వేయాలనుకోలేదు, నేనేమో రాముని నామినేషన్లో వేయాలనుకుంటే తనేమో సుమన్ని రాము నాకు క్లోజ్ అని చెప్పేసి సుమన్ని నామినేషన్లో వేశాడు. నేను సుమన్ని నామినేషన్లో వేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను రాముని వేస్తారు, రాము పాయింట్ స్ట్రాంగ్ అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారని అనుకున్నా. ఎందుకంటే రాము ఇలా చేశాడు, లోపల భరణి అండ్ దివ్య వాళ్ళిద్దరితో ఒకలా ఉన్నాడు, మా అందరితో ఒకలా ఉన్నాడు అని చెప్పేసి డెమాన్ దగ్గర చెప్తుంది, శ్రీనివాస్ దగ్గర చెప్తుంది. అంటే నాది నేను ఏదైతే నామినేషన్స్ చేశానో అది రాంగ్ కాదు, రాము విషయంలో చేసింది రైట్. యాక్చువల్గా రాముని నామినేషన్స్ లో క్లాక్ రావాలి అని, ఎందుకంటే సుమన్ గారి కంటే ఇది స్ట్రాంగ్ పాయింట్, బట్ ఆయన పట్టుకెళ్ళి సుమన్ అన్న వేసాడు అని చెప్పేసి అందరికీ చెప్పుకుంటుంది. అండ్ ఈ బాండింగ్స్ గురించి డిస్కషన్ అవుతుంది కదా, ఈ బాండింగ్స్ గురించి కూడా ప్రతి ఒక్కళ్ళకి వెళ్ళి ఇలాగా నన్ను బాండింగ్ ఏదో నేనే పెట్టుకుంటున్నట్టు అంటున్నారు. అందరికీ ఉన్నాయి కదా, ఎవరి మట్టుకు వాళ్ళకి బాండ్స్ ఉన్నాయి, ఎవరి మట్టుకు వాళ్ళకి ప్రయారిటీస్ ఉన్నాయి, నన్ను ఒకదాన్నే ఎందుకు అలా అంటున్నారు. అండ్ ఎప్పుడెప్పుడు ఎవరైతే సపోర్ట్ చేశారో అప్పుడు సిచ్యువేషన్స్ ఎలా వచ్చాయి, ఏ రకంగా నన్ను సపోర్ట్ చేశారు, ఇవన్నీ కూడా చెప్తుంది అనమాట. గౌరవ్కి ఇంకొక గౌరవ్కి చెప్తుంది, నిఖిల్కి చెప్తుంది. సో గౌరవ్ కాదు నిఖిల్కే చెప్తుంది. సో ఇలా అందరికీ చెప్పుకుంటూ వస్తుంది అనమాట. అంటే నేను నన్ను ఇలా బయట అర్థం చేసుకుంటున్నారేమో అని తన ఫీలింగ్ అనుకుంటా. సో చెప్తుంది అంటే సింపుల్ ఏం లేదబ్బా, హౌస్లో చాలా మంది తనూజని టార్గెట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ నాకు తనూజలో నచ్చలేంది ఒక్కటే అదేంటన్నది కూడా ఇప్పుడే చెప్తా. ఏమవుతుందంటే అక్కడ భరణి అండ్ దివ్య ఎంత ఫేక్ అంటే ఒక్కొక్కళ్ళు మళ్ళీ భరణి గారి కుటుంబం అని సాంగ్లు, ఈ అమ్మాయి ఎవరు మన తనూజ వచ్చి భుజం మీద వాళ్తుంది, ఈ లోపల అయ్య బాబోయ్ మా దివ్య చెల్లి ఎక్కడ ఫీల్ అయిపోతుందా అని దివ్య చెల్లిని ఎలా చేసుకుంటారు ఈ భరణి గారు. సింపుల్ గా తనూజతో ఏదో మాట్లాడకపోతే బాగోదని మాట్లాడుతున్నారు, కానీ తనకి దివ్యనే మెయిన్ ప్రయారిటీ అనమాట. సో వీళ్ళతో జైలు దగ్గర కూర్చుంటారు. తనూజ ఎక్కడి నుంచో వీళ్ళ దగ్గరకు వస్తూ ఉంటుంది. దివ్య ఏమంటుంది తెలుసా, ఇప్పుడు వస్తుంది కదా తనూజ రాగానే నేను అంటాను ఏంటి ఫేస్ డల్గా ఉందని అడుగుతాను, అప్పుడు చూడు తనూజ ఏమంటదో నేను వంటలు చేసి చేసి అలసిపోయాను అంటది చూడు అంటుంది. నిజంగా వీళ్ళిద్దరికి తనూజ మీద మంచి బాండ్ ఉంటే ఇలా మాట్లాడుకోరు వీళ్ళు, అనుకొని ఎమ్ములాగా కామెడీ వేలో మాట్లాడుకుంటారు. బట్ వీళ్ళు ఒక బ్యాక్ బిచ్చింగ్ లాగా మాట్లాడుకున్నారు. ఆ పక్క నుంచి హే నువ్వు చాలా తెలివైందాను అన్నట్టు భారణి గారు అన్నారు. సో నాకేమనిపించింది అంటే తనూజ ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతుందా, భరణి గారు ఎంతో కాకుండా దివ్యతోనే ఎక్కువ ఉంటున్నప్పుడు కూడా తిను ఎందుకు నాన్న నాన్న అని వెనకాల తిరుగుతుందో నాకు అర్థం అవ్వలేదు. ఇది వాళ్ళిద్దరి విషయంలో వీళ్ళ ముగ్గురు బాండింగ్ సంబంధించి. ఇప్పుడు తనూజ అండ్ మాధురి గురించి మాట్లాడుకుందాం. సో తనూజ ఇక్కడికి వచ్చి ఏమంటదంటే, నాన్న నన్ను ఇలాగ అందరూ బాండింగ్ అంటున్నారు కదా, నిన్న మొన్న వచ్చిన ఏళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మాధురి గారు ఏమన్నారు, నేను ఎవరితోనూ బాండింగ్స్ పెట్టుకోవడానికి రాలేదు, ఇది బిగ్ బాస్ హౌసా లేదా బాండింగ్స్ హౌసా అని చెప్పేసి అన్నారు కదా, మరి ఎందుకు నన్ను నాతో అమ్మ అని పిలిపించుకోవాలని చూస్తుంది అని అన్నది. కరెక్ట్, తనూజ కరెక్ట్ కాదనట్లేదు. మరి ఇదే తనూజ మీకు ఈ బాండింగ్స్ నచ్చలేదు అండ్ మాధురి గారు అలా అన్న కూడా మీకు నచ్చలేదు, మరి అలాంటప్పుడు నువ్వు వెళ్ళి మాధురి మీద ఎందుకు పడుకున్నావు,
పడుకుని తన నుంచి నువ్వు ఆ బాండ్ కోరుకున్నావు కదా, వెళ్ళి తన మీద పడుకుని తన హగ్ చేసుకుని. మనం నైట్ ఎపిసోడ్ లో చూసింది అదే కదా. నేను షాక్ అయ్యా. నైట్ ఎపిసోడ్ లో ఏమో తనూజ ఇలా బిహేవ్ చేసింది అండ్ రాజు రాజు అంటా కూడా తిరుగుతుంది. ఇప్పుడేమో నేనేమనుకున్నానంటే తన అమ్మ అని పిలిచింది, అమ్మ అని పిలవమంటుంది నన్ను. అమ్మ ఇప్పటికే నాకు బాండ్స్ వల్ల చాలా పడుతున్నాయి, నేను ఇంకెలాంటి బాండ్స్ పెట్టుకోను అంటుంది. మరి ఎలాంటి బాండ్స్ పెట్టుకోనప్పుడు వెళ్ళి తన మీద ఎందుకు పడుకున్నావు? అవునా కదా. సో ఇప్పుడు సంజన గారు సీరియల్ యాక్టింగ్ చేస్తుంది అంటే తను చేసే పనులు చూస్తుంటే ఆడియన్స్ కూడా అలాగే అనిపిస్తుంది లేదా? నువ్వేమో తనతో బాండ్స్ పెట్టుకోను, తనేమో నిన్ను అమ్మ అని పిలువు అని అడిగింది అంటున్నావు, నీకు బాండ్స్ పెట్టుకోవడం ఇష్టం లేదంటున్నావు. ఓకే, తను అడిగింది కాబట్టి నువ్వు అమ్మ అని పిలుస్తున్నావు, అక్కడ వరకు ఓకే. మరి నీకు అంత బాండ్ పెట్టుకోవాలనిపించుకోలేనప్పుడు నువ్వెందుకు నైట్ వెళ్ళి అమ్మ మీద పడుకున్నావు, మాధురి మీద? ఫేక్ అరియలా? సో ఇది నాకు తనూజ విషయంలో. అండ్ ఇక్కడ కూర్చుంది తనూజ వీళ్ళతో మాట్లాడుతూ డెమాన్ ఏదో అన్నాడంటే ఆ డెమాన్ గట్టిగా ఇచ్చాను అని ఏదో అక్కడ కాసేపు డెమాన్ గురించి మాట్లాడింది. సో ఇది అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే రీతు గురించి మాట్లాడుకుంటారనమాట. రీతుకి డెమాన్ ఆ రోజు ఇలా హెల్ప్ చేశాడు కదా, ఎప్పుడు సంచాలక్గా రూల్స్ మార్చేసి మరి హెల్ప్ చేశాడు, అది బాండ్ కనపట్టలేదా వీళ్ళకి? నేను మీ దగ్గర ఎప్పుడో కాసేపో కూసేపో కూర్చుంటాను, నా బాండే ఎందుకు కనపడుతుంది, రీతు అండ్ డెమాన్ బాండ్ కనపట్టలేదా? సో ఇలాగా వీళ్ళు డిస్కషన్ వెళ్తుంది, అది ఎటేటో పోతుంది అనమాట. నేను కళ్యాణ్తో ఉన్నప్పుడు మీరేదో మిమ్మల్ని పట్టించుకోలేదు, నేను కళ్యాణ్ పట్టించుకున్నాను అనుకుంటున్నారు అండ్ సమ్ అలా ఎటేటో వెళ్ళిపోయినాయి ఆ డిస్కషన్స్. అండ్ నేను కళ్యాణ్ ఏమి టీమ్ పేరప్లు అయ్యి ఆడదాము, ఇంకో టీంతో కలిసి ఆడదాము, ఇలా అసలు ఎప్పుడూ అనుకోలేదు, మేమిద్దరం ఓన్ గానే ఆడదాం అనుకున్నాము. సో ఈ డిస్కషన్స్ జరుగుతాయి. అండ్ లోపల అంతకుముందు ఇంకో వెరైటీ సీన్, ఆ వెరైటీ సీన్ ఏంటంటే దివ్యాను తనూజ వీళ్ళిద్దరికి గొడవ అవుతుంది అనమాట. వీళ్ళిద్దరికి గొడవ ఏంటంటే అదే కంటిన్యూ అవుతుంది. ఆ గొడవ ఏది, కెప్టెన్సీ టాస్క్ లో బల్బు ఆపేస్తుంది కదా, ఆ బల్బుకి నామినేషన్స్ కి లింక్ పెట్టి నువ్వు ఇలాగ బాల్ ఇస్తే అన్నావంట నన్ను నామినేషన్ కోసము, అలా ఎలా తీసుకుంటావు, నేనేమో నీకు కెప్టెన్సీలో లైట్ ఆఫ్ చేస్తే నీకు అప్పుడు కోపం వచ్చేసింది కదా. సో ఈ డిస్కషన్ జరుగుతుంటే ఆ తనూజ దివ్య వినదనమాట, నువ్వు మోసం చేసావు, నువ్వు తప్పు చేసావు అన్నట్టు. అంటే అప్పుడు ఇంకా తనూజకి ఏడుపు వచ్చేసి తనూజ అంటది, నువ్వు నీ విషయంలో నాకు అర్థమైంది ఒకటే, అవతల వ్యక్తి స్ట్రాంగ్ అయితే మాత్రం ఆ స్ట్రాంగ్ వ్యక్తి నిన్ను మోసం చేస్తే నువ్వు తీసుకుంటావు, నాలాంటి వాళ్ళు నీకు ఇచ్చిన మాట నెక్స్ట్ టైం, ఈసారికి కాదు నెక్స్ట్ టైం నీకు ఈ ఒక్కసారి నన్ను క్షమించి అడిగినా గానీ వినవు అని చెప్తుంది. ఏంటంటే నువ్వు భరణి గారు నీకు అన్నిసార్లు ఇమ్మీడియట్ గా ఏమి హెల్ప్ చేయలేదు కదా, 2-3 times ఛాన్స్ తీసుకుని అప్పుడు ఎప్పుడో 4th time కదా నీకు హెల్ప్ చేశారు, ఆయన్నేమో నువ్వు యాక్సెప్ట్ చేసావు, ఎందుకంటే ఆయన స్ట్రాంగ్, ఆయన నీ పక్కన కావాలి, నేను అవసరం లేదు కాబట్టి నేను ఒక్కసారి మిస్టేక్ చేసేటప్పటికి నిన్ను మాట్లాడుతున్నావు అని చెప్పేసి తనూజ మాట్లాడుతుంది. తనూజ యాక్చువల్ గా తను ఫైటింగ్ స్పిరిట్ కానీ అవతల వాళ్ళని తిన్న ఎవరైనా ఏమని అంటుంటే ఏ పాయింట్స్ తో కొట్టాలి అన్న తెలివితేటలు తనూజకు ఉన్నాయి. కానీ తనుజాలో మైనస్ ఏంటి చెప్పనా, అన్న బాండ్ అదో పెద్ద ఫేక్ బాండ్. ఎంత పెద్ద ఫేక్ బాండ్ అంటే ఈ అమ్మాయి నిజంగా నమ్ముతుంది ఇంకా భరణి గారిని. ఈ అమ్మాయి నిజంగా అంత ప్రాపర్ బాండ్ ఉంటే నీ గురించి దివ్య అలాంటి మాటలు మాట్లాడితే హిహి అని ఎలా నవ్వుతావు? ఆయనకు అస్సలు ఈమె మీద ఇంత లేదబ్బా, ఈమెకు అర్థం అవట్లేదు, ఊరికే నాన్న అని తిరుగుతుంది. నాకు ఇంకొకటి ఏమనిపించిందంటే దివ్య చాలా పొజిటివ్ అయిపోయింది భరణి గారి విషయంలో, ఆయనతోనే ఉండాలి, వేరే వాళ్ళతో క్లోజ్ అయితే నచ్చట్లేదు. మళ్ళీ ఏమన్నంటే ఫరక్ పడదు అంటది, కానీ చాలా ఫరక్ పడుతుంది ఆ అమ్మాయికి. చాలా అంటే భరణి గారు తన మాటే వినాలి, తనకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఇది ఉన్నది దివ్యలో చూస్తుంటే కనపడుతుంది. ఎప్పుడు చూస్తుంటప్పుడు ఈ అమ్మాయిలో ఆ పొజిటివ్నెస్, కూర్చుని ఆ మాట్లాడేటప్పుడు కూడా ఆ భరణి గారి గడ్డం మీద ఏదో ఉంటే తొడవడము, సో ఎక్కువ పొజిటివ్నెస్ కోరుకుంటుంది. సో తనని వీలైనంత వరకు తనూజాని మొత్తం దూరం పెట్టాలి అన్నట్టే అని అనిపిస్తుంది నాకు దివ్యది. అండ్ దివ్య అండ్ ఈ మాధురి గారు గొడవ ఉంది కదా, వీళ్ళిద్దరు గొడవ ఏంటంటే మాధురి గారంట ఆ దోశలోనో దేంట్లోనో కొంచెం కూర వేసుకున్నారంట. ఆ వేసుకున్న కూర నేను కదా రేషన్ మేనేజర్, నన్ను అడగకుండా ఎలా వేసుకుంటావు, నేను కూర అందరికీ పంచుతాను అంటే నేను వేసుకున్నది ఇంతే కదా, దానికే ఎంత చేయాలా అని మాధురి అంటది. ఇంత అంత అని కాదు, ఇక్కడ నేను కదా పంచాల్సింది, మీరు సొంతంగా వేసుకోకూడదు, నేను పంచితే నాకు ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పేసి దివ్య అంటది. వీళ్ళిద్దరికి ఇలా వెళ్ళిపోతుంది, నువ్వు ఎందుకంటావు అని చెప్పేసి దివ్య అంటది. నువ్వే కదా నాతో మాట్లాడను అన్నావు,
నాతో మాట్లాడడం నీకు నచ్చదా అని అన్నావు. అలాంటప్పుడు నేను నిన్నెందుకు అడుగుతాను? నువ్వు వేసుకున్నాను, నాకు తెలియదు ఎంత వేసుకోవాలో. అందరికీ అందరిది ఏమన్నా నేను వేసేసుకున్నానా? సంజన మీరైనా చెప్పండి, నేను కొంచెమే కదా వేసుకున్నానంటే అవును కొంచెమే వేసుకుంది అంటది. అండ్ ఈ డిస్కషన్ గురించి కూడా తనుజ బయట అంటది అనమాట. మాధురి గారు వీళ్ళందరూ సపోర్ట్ నేను సపోర్ట్ తీసుకున్నానని అంటారు కదా, మరి లోపల గొడవ అయింది కదా, ఆ గొడవ అయినప్పుడు అంటే సంజన అని అన్నదంట. సంజన గారు మీరు నా కోసం ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అన్నదంట. పట్టుకుంటుంది తనుజ పాయింట్స్ అన్ని పట్టుకుంటుంది. నేను ఏమంటానంటే ఓకే నువ్వు పాయింట్స్ పట్టుకుంటున్నావు, అన్ని బాగున్నాయి, తను నిన్ను అమ్మ అని పిలవమన్నది, నువ్వు రాజు అని పిలుస్తున్నావు, ఓకే నీకు ఆ బాండ్ కంటిన్యూ చేయడం ఇష్టం లేదు ఎందుకంటే మళ్ళీ ఈ బాండ్లో వెళ్ళిపోయి ఈ సీరియల్ క్యారెక్టర్లో ఉండిపోయావు అంటున్నారు. అలాంటప్పుడు నువ్వు వెళ్ళా మీద ఎందుకమ్మా పడుకోవడం? ఎందుకు ఎందుకు అది నేను అనేది. నైట్ ఆ ఎపిసోడ్లో మనం చూసిన ఆ మీద పడుకోవడం ఏంటి, నువ్వు కూడా ఆ బాండ్ కోరుకుంటున్నట్టు మనకు కనపడింది. నీకు ఆ బాండ్ వద్దు అన్నప్పుడు ఎందుకు ఆ రాజు అని పిలుపు? ఎందుకు? ఆవిడకు పేరు ఉంది, మాధురి గారు అని పిలవచ్చు కదా. సో అది ఆ గొడవ అలా పెద్దదైంది అనమాట. ఏ అని ఎందుకంటావు అని చెప్పేసి దివ్య అంటది. నువ్వు కావాలని నాతో గొడవ పెట్టుకుంటున్నావు అని మాధురి. ఈలోపు కెప్టెన్ వచ్చి అది కాదండి, మీరు ఎక్కువ ఫుడ్ తిన్నారని కాదండి, ఇక్కడ ఒక రూలు, ఇలాగ రేషన్ మేనేజర్ చూసుకోవాలంటే మాకు అసలు ఫుడ్ మేనేజర్ వద్దు, మార్చేసే ఆ ఫుడ్ మానిటర్ వద్దు, కొత్త వాళ్ళు పెట్టు అని చెప్పేసి ఒకవేళ కెప్టెన్ ఒప్పుకుంటే నేను మారిపోతాను, నాకేం ప్రాబ్లం లేదు అని అంటది అనమాట దివ్య. సో ఇది అలా నాకు దివ్యలో నచ్చలేనిది ఏంటి అంటే ఎవరైనా ఏమన్నా అంటుంటే తను కూడా ఫైట్ బ్యాక్ బాగానే చేస్తుంది, గట్టిగానే చేస్తుంది. హలో ఇలాంటి మాటలంటే తను ఒప్పుకోవట్లేదు. బట్ నేను ఇంకోటి ఏమంటానంటే ఈ అమ్మాయిలో నచ్చలేని పాయింట్ ఏంటంటే వాళ్ళని వెల్కమింగ్ గా ఉంటే కొంపలు అంటూ పోతాయా, ఇదేమి నా ఇల్లు కాదు, ఇదేమన్నా మళ్ళీ అంట తిను, ఇదేమన్నా నీ ఇల్లా, నీకు నచ్చిన ఇది నా టోను అంటది అనమాట మాధురి గారు. అంటే నీ టోన్ అయితే మీ ఇంటి దగ్గర మాట్లాడుకో, ఇదేమన్నా నీ ఇల్లా, ఇక్కడ నీకు నచ్చినట్టు ఫుడ్ వేసుకోవడం కుదరదు, నా పర్మిషన్ లేకుండా ఎవరో ఫుడ్ ముట్టుకోవడానికి వీల్లేదు, ఇలా అని చెప్పేసి చాలా అంటది అనమాట దివ్య. అప్పుడు అంటది ఎవరో మాధురి, అసలు నీ ఫుడ్ మానిటరే వద్దమ్మా మాకు అని చెప్పేసి. సో అది జరిగింది. అదే దివ్య కూడా కొంచెం వెల్కమింగ్ గా ఉండట్లేదు ఈ వైల్డ్ కార్డ్స్ తో. నైట్ ఈ నామినేషన్స్ అయ్యాయి కదా, నామినేషన్స్ అయిన తర్వాత లోపలికి వచ్చింది కెమెరాతో గంటలు మాట్లాడుకుంటది. కెమెరాతో మాట్లాడుకున్న అలవాటు ఈమెకి బాగుంది. లోపలికి వచ్చి మాట్లాడుకుంటది, నేను ఎందుకు వీళ్ళతో బాండ్స్ పెట్టుకోవాలి, వీళ్ళు నన్ను ఫేక్ అన్నారు, నేను నాలా ఉంటాను, నేను ఎవరితో బాండ్స్ పెట్టుకోను అంటే ఎవరితో బాండ్స్ కాదు, నేను ఎందుకు వీళ్ళకి వెల్కమింగ్ గా ఉండాలి, నేను ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, అని ఎలా అంటావమ్మా? నువ్వు వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు, నువ్వు వైల్డ్ కార్డ్ గా వచ్చినప్పుడు నిన్ను కూడా అలా పక్కన పెట్టేస్తే నీ సిచ్యువేషన్ ఏంటి? నీతో అందరూ కలుపుకోవాలని ట్రై చేశారు కదా, జస్ట్ బట్టలు దాచినందుకే అప్పుడు ఎంత గొడవ చేసావు నువ్వు, పెద్ద గొడవ అయింది కదా ఆ రోజు. మరి అలాంటప్పుడు వేరే వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు కొంచెం వెల్కమింగ్ గా ఉండు, తప్పే ఉంది. వాళ్ళకి వెళ్ళి నేను ఫేక్ అంటే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాదండి మీకు ఇలా ఎందుకు అనిపించిందో అని మాట్లాడతావా? నేను అసలు వాళ్ళతో మాట్లాడను, నేను మొత్తం వాళ్ళకి దూరంగా ఉంటాను, నాకు ఫరక్ పడదు, అక్కడేమో ఫరక్ పడదు అంటది, లోపలికి వచ్చి ఏడుస్తుంది. నైట్ కెమెరా ముందు గంటలు మాట్లాడుకుని మిగిలిన జనాలందరూ బయట ఉంటే నామినేషన్స్ అయిన తర్వాత మాట్లాడుకుని అక్కడే ఉండిపోయింది. మన సుమన్ గారును భరణి గారు అంట బయట ఎత్తుక్కున్నారంట. లోపలికి వచ్చి భరణి గారు అంటారు, దివ్య నీ ఫ్యాన్స్ బయట నీ కోసం వెతుకుతున్నారు అంటే, ఎవరు అంటే నేను సుమన్ గారు అంట. సో అప్పుడు ఆ దివ్య అక్కడ పడుకుంటే, ఎలా రా నువ్వు అలా డల్గా ఉంటే కుదరదు రా అని చెప్పి సోమన్ను భరణి గారు ఇద్దరు తన బెడ్ మీద తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని ముగ్గురు కాసేపు మళ్ళీ బాతాకని వేసుకున్నారనమాట. నామినేషన్స్ అయిన తర్వాత ఎమ్ము అనుకుంటా, ఎమ్మును ఇంకొకళ్ళు ఎవరో డిస్కస్ చేసుకుంటారు భరణి గురించి. ఎమ్ము అండ్ రీతు వీళ్ళతో డిస్కస్ చేసుకుంటారు. ఏంటి అరుపులు ఏంటి అలా అరుస్తున్నాడు, అసలు నేను వినలేకపోయాను అరుపులు, భరణి గారు అరుపులు, సంజనా మీద అరిచాడు కదా ఆ అరుపులు అంటే ఏం లేదు వైల్డ్ కార్డ్స్ మీద. రీతు అంటది, అంటే వైల్డ్ కార్డ్స్ ముందు నేను చాలా జెన్యూన్ అని చూపించుకోవాలనుకుంటున్నాడా, లేదంటే హౌస్ లో అందరికంటే నేను స్ట్రాంగ్ అని చూపించుకోవాలనుకుంటున్నాడా అంటే, ఏమో అంటాడు తను ఇక్కడ హౌస్ లో అందరికంటే తను స్ట్రాంగ్ గాని చూపించుకోవాలని అనుకుంటున్నాడు, అందుకే అలా అరుస్తున్నాడు అని చెప్పేసి అంటాడనమాట. ఇంకో సైడ్ ఏమో ఈ భరణి గారు నామినేషన్ ఫైట్ అయిన తర్వాత నిఖిల్ వెళ్ళి భరణి గారి దగ్గర కూర్చుంటాడు అనమాట. కూర్చుంటే భరణి నిజంగానే ఇక్కడ ఏదైతే ఎమ్ము వాళ్ళు అనుకుంటారో అందరికంటే స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారని అక్కడ భరణి గారు నిఖిల్తో ఇలాగ మాట్లాడతారు. నేను ఇలా ఉంటాను అండ్ నేను ఒకళ్ళ మాటలకి ఏమి ఇన్ఫ్లుయెన్స్ అయిపోను, నాకు ఏదైనా పాయింట్ ఇస్తే ఇచ్చి పడేస్తాను అన్నట్టు ఆయన చెప్తాడు. అండ్ వీళ్ళతో ఏమంటాడంటే నిఖిల్ కాసేపు అయ్యేటప్పటికి గౌరవ్ రాము కూడా వెళ్ళి కూర్చుంటారు. సో అంటాడు, మీరు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి, మీ ఆట మీరు ఆడుకోండి, బట్ ఎప్పుడైనా నాకు సలహా కావాలంటే నన్ను అడగండి అన్నట్టు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు.
అట్ ది సేమ్ టైం ఈ పక్క నుంచి ఎమ్ము, కళ్యాణ్, సంజన, రీతు వీళ్ళందరూ కూర్చుని ఉంటారు. ఈయన ఒక సెపరేట్ గ్రూప్ తయారు చేసుకుంటున్నాడు. వైల్డ్ కార్డ్స్ అందరి దృష్టిలో నేనే తోపు అన్నట్టు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు అన్నట్టు ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. నాకు ఎమ్ములో నచ్చింది ఏంటంటే ఎవరి దగ్గర ఫేస్ తో మాట్లాడు, చాట్ను మాట్లాడతారు. నామినేషన్స్ కి రావడానికి ఇష్టపడట్లేదు. నామినేషన్స్ రాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫ్ రాదు. 2 నామినేషన్స్ లోకి రాకపోతే ఇలా రిలాక్సింగ్ గానే ఉంటాడు. 3 ఒక చోట మాట ఇంకో చోట మాట్లాడడం వల్ల అతని గ్రాఫ్ ఆల్రెడీ చాలా పడిపోయింది. ఇక్కడేమో బర్నీ గారి గురించి నెగిటివ్ గా మాట్లాడతాడా, మళ్ళీ లోపలికి వెళ్ళి బర్నీ గారి దగ్గర కూర్చుంటాడు, తనూజ కోసం మాట్లాడతాడు. ఇలా ఒక్కొక్క చోట మళ్ళీ ఇక్కడ ఎవరు ఆయేషా దగ్గర కూర్చుంటాడు, తనూజ కోసం మాట్లాడతాడు. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్కరి గురించి మాట్లాడుతున్నాడు. టోటల్ గా ఒక మంచి మంచి కామెడీ చేసి ఫస్ట్ వీక్స్ లో ఎంటర్టైన్ చేసిన ఇమ్ము ఇప్పుడు ఓన్లీ బ్యాక్ బిచ్చింగ్ కి సరిపోయింది అనమాట. సో ఇది ఇమ్ము విషయంలో తన గ్రాఫ్ తనే పడేసుకున్నాడు. ఇంకా విన్నర్ క్వాలిటీస్ లేవు, ఇంకా అవ్వడు. ఇంకా మిగిలిన వాళ్ళ నుంచి ఎత్తుక్కోవాలి మనం. ఇంకా నిఖిల్ వాళ్ళతో ఏమని చెప్తాడంటే నన్ను బ్యాక్ స్టాప్ చేసేసింది సంజన, నన్ను బ్యాక్ స్టాప్ చేసేసింది అని అంటాడు అనమాట. ఎక్కడ బ్యాక్ స్టాప్ చేసింది అంటే ఒక్కసారి ఏదో బాక్స్ ఇచ్చేవాడిని నామినేట్ చేయకూడదా? మరి మీరేం చేస్తున్నారు? పోనీ మీరేం తనతో కలిసి ఉండట్లేదు కదా, మీ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చేసాయి, మీరు చాలా అంటున్నారు తనని, సిగ్గులేదా అని కూడా అన్నారు. ఇన్ని అన్నప్పుడు తనకి అవసరం వచ్చినప్పుడు నామినేట్ చేసుకుంటారు కదా, తనకి మీ మీద కోపం ఉన్నప్పుడు. అది కూడా బ్యాక్ స్టాపే, నేనైతే అలా ఉండను అని చెప్పేసి ఇలా చెప్పుకుంటున్నాడు అనమాట. చెప్తుంటే నిఖిల్ అంటాడు ఓకే మీరు మీలాగే ఉండండి అని చెప్తాడు అనమాట. సో ఇది ఒకటి జరిగింది. అండ్ ఇంకోటి అంటాడు నన్ను టార్గెట్ చేస్తే అవుటే, నన్ను టార్గెట్ చేస్తే ఎవరు చేస్తే వాళ్ళు అవుటే అని ఇంకోటి మనకి ఎపిసోడ్లో కూడా వేశారు కదా, సేమ్ అలాంటి డైలాగే కొడతాడనమాట. అంటే నన్ను ఎవరు టార్గెట్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు బయటికి అన్నట్టు, అంటే నన్ను ఎవరైనా టార్గెట్ చేస్తే వాళ్ళకి చుక్కలు చూపిస్తాను అన్నట్టు. 5 వీక్స్ లో ఎప్పుడు చుక్కలు చూపించలేదు. ఈ రోజు సంజనాకు చూపించారు. సంజన కాబట్టి ఆ అరుపులు సంజన కాబట్టి అరిచారు. సంజన ప్లేస్ లో వేరే వాళ్ళు ఎవరైనా ఉండి అప్పుడు అరిచి చూపిస్తే తెలుస్తుంది ఆయన నిజంగా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు అన్నది. కెమెరాతో కూర్చొని ఇంకొకటి అంటది, ఏమంటదంటే నేనెందుకు మాట్లాడతా వాళ్ళతో, వాళ్ళు కూడా ఇప్పుడే బాండింగ్స్ పెట్టేసుకుంటున్నారు ఆల్రెడీ, వాళ్లే రావాలి నా దగ్గరికి అన్నట్టు కెమెరాతో చెప్పుకుంటది అనమాట. తినలేదంట, వాళ్లే నా దగ్గరికి రావాలంట. సో అది ఆ యాటిట్యూడే దివ్యాలో జనాలకు నచ్చదు. లేదంటే మాధురితో గట్టిగా ఫైట్ చేస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళతో రిలేషన్స్ కలుపుకోవడానికి చూస్తున్నారు. అలా రిలేషన్స్ కలుపుకుంటా పోతే ఫైట్లే కూడా చేస్తాడు. సో ఆ ఫైట్లు కొంచెం దివ్య చేస్తుంది. బట్ ఈ యాటిట్యూడే కొంచెం తగ్గించుకుంటే బాగుండు అని అనిపించింది నాకు. నెక్స్ట్ తనుజ నిఖిల్తో మాట్లాడుతుంది అనమాట. నిఖిల్తో మాట్లాడేటప్పుడు అంటది ఇలాగా వీళ్ళు నన్ను నామినేట్ చేయాలని డిసైడ్ అయ్యారంట వైల్డ్ కార్డ్స్ అందరూ. సో అందుకే వాళ్ళు సుమన్ నన్ను నామినేట్ చేస్తాడని వాళ్ళ బాల్ పట్టుకెళ్ళి సుమన్కి ఇచ్చారంట అని చెప్పేసి తనుజ నిఖిల్తో చెప్తుంది. అప్పుడు నిఖిల్ అంటాడు అవును మేమందరం మాట్లాడుకున్నాము, ఎవరిని నామినేట్ చేస్తారని మాట్లాడుకున్నామని నిజం చెప్పాడు. నచ్చింది. అక్కడ సైలెంట్ గా కూర్చోలేదు. ఇప్పుడు తను సైలెంట్ గా కూర్చున్నాడు అనుకో, తనకి తెలిసి సైలెంట్ గా కూర్చున్నట్టు కదా. ఎందుకంటే తనకు తెలుసు ఈ వైల్డ్ కార్డ్స్ డిస్కషన్స్ ఎవరు నామినేట్ చేయాలనుకున్నారు, వీళ్ళందరూ కలిసే డిసైడ్ చేసుకున్నారు. ఆయేష ఏమంటదంటే నేను ఎట్టి పరిస్థితుల్లో తనుజాని నామినేట్ చేయాలని చెప్పేసి ఆయేష అంటది. సో అది మనకి ఎపిసోడ్ లో చిన్న మొక్క వేశారు కదా, వాళ్ళందరూ మాట్లాడుకోవడం. ఇలా ప్రతి ఒక్కళ్ళు నేను వీళ్ళని నామినేట్ చేయాలి, మాధురికి అనుకుంటా, మాధురి ఏమో దివ్యాన్ని నామినేట్ చేయాలి, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంది. అండ్ మాధురి ఇంకొకటి, మీరు నేను కళ్యాణ్ని కెప్టెన్ కదా, కళ్యాణ్ కెప్టెన్సీలో లేకపోయినా కూడా నేను కళ్యాణ్ నామినేట్ చేయను. అది ఆ చైరు కూర్చో నిలబడ గొడవైంది కదా, ఆ గొడవకి నేను కళ్యాణ్ని నామినేట్ చేయను, నేను గేమ్ ప్రకారం వెళ్తాను అని అంటది. అండ్ తనుజ పేరేం మాధురి చెప్పదు, ఆయేష చెప్తుంది నేను తనుజని నామినేట్ చేయాలనుకుంటున్నా, ఎందుకంటే ఆ బాండింగ్స్ కట్ చేయాలనుకుంటున్నా అంటది. ఆ బాండింగ్స్ కట్ చేయాలని అనుకుంటే తను ఏ దివ్యానో ఏ రీతునో వీళ్ళని కూడా నామినేట్ చేయొచ్చు. అదంతా కాదు రీజన్. తనకి ఏంటంటే తనుజాకి టాప్ ఓటింగ్ లో ఉంది కాబట్టి తన్ని టార్గెటింగ్ పెట్టుకుని వస్తే ఎవరైతే తనుజ హేటర్స్ ఉంటారో వాళ్ళందరూ ఆయేషకు ఓట్లు వేస్తారని ఆ ప్లాన్ తో వచ్చింది, అంతే సింపుల్. నెక్స్ట్ ఏంటంటే నిఖిల్ అని గౌరవ్ మాట్లాడుకుంటారు అనమాట. వీళ్ళు మాటలు ఏంటంటే నేను ప్రాపర్ వర్డ్స్ పెట్టలేకపోతున్నాను, ఏదైనా సందర్భం వస్తే నన్ను ఫస్ట్ అవుట్ చేస్తారు ఇదే రీజన్ తో అని చెప్పేసి గౌరవ్ అనుకుంటాడు. కానీ గౌరవ్ మాత్రం జీల్ ఉంది, ఆడేసేయాలి అన్న జీల్ కనపడుతుంది, స్ట్రాటజీస్ వేయాలనుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు. తనకి మాటలు అడ్డైపోయి రావట్లేదు తనకు మాట్లాడడం. అప్పుడప్పుడు నిఖిల్ హెల్ప్ చేస్తున్నాడు, బట్ ఉంది జీల్ మాత్రం బాగా కనపడుతుంది. ప్రస్తుతానికి ఉన్న వాళ్ళు నిఖిల్ మనకి బాగా కనిపిస్తున్నాడు. అండ్ తనకు తెలుగు వచ్చు కాబట్టి ప్రాబ్లం లేదు, ఆడతాడు గేమ్, ఫుల్ ఫిజికల్ గా యాక్టివ్గా ఉన్నాడు. గౌరవ్ కూడా అంతే జీల్లో ఉన్నాడు. తనకి మాటలు ఒకటి ప్రాబ్లం అవుతుంది. సాయి గురించి ఇంకా తెలీదు. గర్ల్స్ నుంచి చూస్తే
ఆయేషా కొంచెం యాక్టివ్ గా కనిపిస్తుంది. రమ్య దగ్గర ప్రాబ్లం ఏంటంటే లూజ్ వర్డ్స్ వదులుతుంది, అది కొంచెం తగ్గించుకోవాలి. రమ్య కొంచెం యాటిట్యూడ్ బాగా ఎక్కువ కనబడుతుంది ప్రస్తుతం హౌస్ లో ఉన్న వాళ్ళందరితో పోలిస్తే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ నేను లేచేటప్పటికి లైవ్ లో జరిగింది ఏంటంటే మన రమ్య గారి ఫుడ్. రమ్యకి ఇది నీకు చాలా మంచి అవకాశము, నువ్వు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఆర్డర్ ఇచ్చుకోమ్మా అని చెప్తే అండ్ ఒకళ్ళనే తను సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, తనతో పాటు ఫుడ్ తినడానికి. సో వీళ్ళు డిసైడ్ చేసుకుని ఫుడ్ ఇచ్చిన రమ్య ఇచ్చిన ఫుడ్ లిస్ట్ తెలుసా, ఇంత పొడుగు ఉంది. బ్రేక్ఫాస్ట్ అంట గుడ్డు పెసరెట్ ఉప్మా అంట, పూరి అంట, మైసూర్ బజ్జీ అంట, కాఫీ అంట, మళ్ళీ లంచ్కి ఏమో చికెన్ జాయింట్స్ అంట, ఎగ్ బిర్యానీ అంట, ఇంకా తర్వాత స్నాక్స్ లిస్టు, చాక్లెట్స్ అంట, ఐస్ క్రీమ్ ఫ్యామిలీ ప్యాక్ అంట 3 అంట, వెజ్ టిక్కా పిజ్జా అంట, మిక్స్చర్ ప్యాకెట్ అంట, బనానా చిప్స్ అంట, 4 ఎగ్ ట్రేస్ అంట తనకు ఒక్కదానికి, అండ్ 2 kg మోతీచూర్ లడ్డు అంట, జాంగ్రీ అంట, ఘీ అంట, వెజ్ పికిల్స్ అంట, నాన్ వెజ్ పికిల్స్ అంట, మళ్ళీ చాక్లెట్స్ అంట, 1 సీతాఫల్ అంట, 5 kgs చికెన్ అంట. ఇన్ని ఆర్డర్ ఇచ్చుకుందే నాకేమనిపిస్తుంది అంటే రేపు పొద్దున్న వచ్చిన తర్వాత ఈమె ఏదైతే ఆర్డర్ ఇచ్చారో నాకు తెలిసి బిగ్ బాస్ మొత్తం పంపుతాడు. రేపు మొత్తం పంపి ఇది మొత్తం నువ్వు ఫినిష్ చేయాలి, వేస్ట్ చేయకుండా ఫినిష్ చేయాలి, వేస్ట్ చేస్తే నీకు పనిష్మెంట్ ఉంటుంది అని ఏదో చెప్తారు ఖచ్చితంగా. లేదంటే ఏంటో ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం, ఒక వీక్ రేషన్ సరిపోద్ది మొత్తం హౌస్ మేట్స్ అందరికి. సో తన పవర్ని అలా యూజ్ చేసుకుని అది కూడా ఇద్దరే తినాలి. 5 kg చికెన్ ఏం తింటారమ్మా, 5 kg చికెన్ అంట, 4 ఎగ్ ట్రేస్ అంట, మధ్యాహ్నం ఏమో ఎగ్ బిర్యానీ అంట. సో ఇన్ని చెప్పుకుంది. సో ఇది నాకేమనిపిస్తుంది అంటే రేపు ఖచ్చితంగా బిగ్ బాస్ ఏదో ట్విస్ట్ ఇచ్చి నువ్వు మొత్తం తిను, కొంచెం కూడా వేస్ట్ చేయకూడదు, మీ ఇద్దరు కలిసి మొత్తం ఫినిష్ చేయండి, వేస్ట్ చేశారంటే మీకు పనిష్మెంట్ ఉంటుంది అని ఏదో చెప్తారు ఖచ్చితంగా. సో అది ఎంత పొడుగు లిస్ట్ చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అంతకు మించి ఇంకా ఉన్నాయి. ఉప్పు కారం వేసి అంట, పచ్చి మామిడికాయ ముక్కలు పంపాలంట, గోల్డెన్ క్రిస్పీ ఫ్రైడ్ ప్రాన్స్ అంట, ఇన్ని పంపాలంట. సో ఇది ఒకటి జరిగింది. ఇంకోటి ఉంది, భరణి అండ్ దివ్య మాట్లాడుకుంటారు అండ్ పక్కన సుమన్ కూడా ఉంటారు. కాసేపు సుమన్ మాట్లాడతాడు సేమ్ ఈ డిస్కషన్స్ గురించి, ఈ బాండింగ్స్ ఆ డిస్కషన్స్ గురించి. ఆ తర్వాత తను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత దివ్యతో వీళ్ళిద్దరే ఎక్కువ కలిసి ఉంటున్నారు, భరణి దివ్య వీళ్ళిద్దరే కలిసి ఉంటున్నారు. హౌస్ మేట్స్ అందరూ కూడా అదే మాట్లాడుకుంటున్నారు, భరణి గారు దివ్యతో తప్ప ఎవరితో ఉండట్లేదని. సో ఇక్కడ భరణి దివ్యతో ఏమంటాడంటే, నాకు ఎమ్మో విషయంలో ఒక డౌట్ వస్తుంది, అదేంటంటే ఎమ్మో ప్రతి ఒక్కరితోనూ చాలా షేర్ చేసుకుంటున్నాడు, నాతో తక్కువ మాట్లాడుతున్నాడు. అండ్ సంజన ఏదైతే నిన్న నామినేట్ చేసిందో ఆ నామినేట్ చేసినప్పుడు ఏమో సంజన అనాలి కదా, అమ్మ అదేంటి నీకోసం సాక్రిఫైస్ చేశాడు కదా, నువ్వు ఎందుకు నామినేట్ చేసావు అని అడగాలి కదా, అలా అడగలేదు. నేను గనక ఎమ్యూ ప్లేస్ లో ఉండుంటే నేను ఇలా అడిగేదాన్ని అని అంటాడు. ఎన్ని రోజులనమ్మా సాక్రిఫైస్ పట్టుకుని నువ్వు తప్పులు చేస్తే క్షమించుకుంటూ వెళ్ళిపోతే ఇంకెందుకు బిగ్ బాస్ హౌస్ లో ఆవిడ ఉండడం? ఆవిడకు ఒకళ్ళు తప్పు చేశారని అనిపించినప్పుడు నామినేట్ చేయలేకపోతే ఇంకెందుకు ఆవిడ హౌస్ లో ఉండడం? సో అసలు బిగ్ బాస్ ఈ అనవసరంగా ఆమెను ఎలిమినేట్ చేసి వీళ్ళందరితోనూ సాక్రిఫైసులు చేయించి అక్కడ ఇరికించాడు ఆమెని. సో ఇలా చెప్తాడనమాట, నేను కనుక ఎమ్మో ప్లేస్లో ఉంటే ఇలా చేస్తాను, సంజన మనల్ని టార్గెట్ చేస్తుంటే సైలెంట్గా ఉంటాడు, నేనైతే అలా ఉండను అని చెప్పేసి అంటున్నాడు అనమాట. భరణి గారు దివ్యతో చెప్తారు. సో ఇది ఇంతకు మించి ఏం జరగలేదు. ఇంకోటి అంటది తనూజ, వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు ఏంటలా డల్గా ఉన్నావు అని అడుగుతాను, చూడప్పుడు ఏం డైలాగ్ వేస్తుంది, ఇలా మాట్లాడుకున్నారు కదా. తర్వాత వచ్చాక నాన్న నాకు రాత్రి నిద్ర పట్టలేదు, వీళ్ళందరూ ఇలా అంటుంటే నాకు అసలు నిద్ర పట్టలేదు, నాకు అసలు వండాలని కూడా అనిపించలేదు, ఇక్కడ ఉండడం కంటే వెళ్ళిపోవడమే బెటర్ అనిపించింది. అంటే ఎక్కడికి ఇంటికి వెళ్ళిపోవాలని అనిపించింది, అస్సలు నిద్ర పట్టలేదు. మార్నింగే తన బెడ్ బయట ఎవరు లేచినప్పుడు కూడా ఇప్పుడైనా పడుకుందామని పడుకోవడానికి ట్రై చేశాను, నాకు అస్సలు నైట్ నిద్ర రాలేదు, వెళ్ళిపోవాలని అనిపించింది అని చెప్పేసి ఏదో తన బాధ తను చెప్పుకోవడానికి వచ్చింది. వీళ్ళేమో తను వస్తున్నప్పుడు అలా డైలాగులు వేసుకుంటూ తన కోసం చూసారు చూడు, అది నాకు నచ్చలేదు అనమాట. సో ఇంతకు మించి ఏం జరగలేదు. సో ఏమాట కామాట హౌస్లో తనూజాకి ఎగ్నిస్ట్ చాలా మంది ఉన్నారు. నెమ్మదిగా వీళ్ళు తనూజాని టార్గెట్ చేశారనుకో, ఏం లేదు, తనూజ ఈ సీజన్ విన్నర్ కాబోతుంది అంతే. ఒకవేళ టార్గెట్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకుంటే, ఆ ప్రోగ్రామ్ పెట్టుకోకపోతే ఇంకా పైకి లేవాల్సిన వాళ్ళు వైల్డ్ కార్డ్స్ లోంచి నిఖిల్ ఉన్నాడు, మన ఓల్డ్ హౌస్ మేట్స్ నుంచి కళ్యాణ్ ఉన్నాడు, రావచ్చు వీళ్ళు పైకి రావచ్చు, విన్నింగ్ దగ్గరికి వీళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది. గౌరవ్కి ఒకటే
మాట ప్రాబ్లం వల్ల, అంటే ఒకాబులరీ తక్కువ ఉండడం వల్ల విన్నింగ్ వరకు వెళ్ళకపోవచ్చు, కానీ గేమ్ బాగా ఆడితే చాలా రోజులు ఉంటాడు. సో ఇది మిడ్ నైట్ టాక్స్ సంబంధించి. అండ్ ఓటింగ్ రిజల్ట్స్, ఓపెనింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, లేటెస్ట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అన్నది నా నెక్స్ట్ వీడియోలో పెడతాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయకపోతే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. టాటా.